అందరికీ నమస్కారం అండి. ముక్తి సిద్ధ ప్రశ్న అనే 11 శ్లోకాల గురించి చెప్పుకుంటున్నాము. జగత్తు సత్యత్వం పంచమో బ్రహ్మ అని, ఈ జగత్తు సత్యం అని భ్రమిస్తున్నాం. ఎట్లా? దానికి 5 కారణాలతో భ్రమిస్తున్నాం అని చెప్తున్నారు. జీవేశ్వరులు వేరన్నది మొదటి భ్రాంతి. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనుకోవటం మొదటి భ్రాంతి. ఆత్మలోనున్న కర్తృత్వ గుణము నిజమా అసత్యమా అన్నది రెండవ భ్రమ. ఆత్మలోనున్న కర్తృత్వము గుణము నిజమా అసత్యమా అన్నది రెండవ భ్రమ. 3 శరీరములతో కూడుకున్న జీవుడు సంగి అన్నది మూడవ భ్రాంతి. అంటే సంఘం అంటే 3 శరీరాల్లో కలుస్తున్నాడు పరమాత్మ అనుకోవటం భ్రాంతి. జగత్కారణమగు పరమాత్మకు వికారత్వము 4వది. జగత్కారణమైన పరమాత్మ మార్పు చెందుతున్నాడు, పుట్టాడు, పెరిగాడు, చనిపోయాడు, ఇవన్నీ అనుకోవటం 4వ భ్రాంతి. కారణము కంటే వేరైన జగత్తునకు సత్యత్వము 5వ భ్రాంతి. ఈ కారణానికంటే వేరుగా ఉంది కదా ఈ జగత్తంతా కనిపించేది, ఇది సత్యత్వము 5వ భ్రాంతి అని చెప్పి ఈ భ్రాంతులకు అన్నిటికీ కూడా తన వృత్తి ఉపాయం, ఈ 5 భ్రాంతులకి కూడా ఏ ఉపాయంతో మనం తొలగించుకోవాలో చెప్తున్నారు అన్నమాట. బింబ ప్రతిబింబ దర్శనేన భేద భ్రమో నివృత్త. బింబ ప్రతిబింబ దర్శనముచే భేద భ్రమ నివర్తించము. 5 చెప్పుకున్నాం కదా. 5 మొదటిది బింబ ప్రతిబింబ న్యాయం అన్నమాట. ఎట్లాగయ్యా అంటే బింబ ప్రతిబింబ దర్శనముచే భేద భ్రమ నివర్తించను. అప్పుడు బింబం వేరు, ప్రతిబింబం వేరు అని, జీవుడు వేరు, దేవుడు వేరు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడేమవుతుంది? ఈ భేద భ్రమ నీకు పోతుంది. భేద భ్రమ ఎట్లా పోతుంది? బింబాన్ని అంతఃకరణలో చూసుకుంటే, అంతఃకరణం తెలుసుకుంటే గనక ఇది ముందు వేరు అనుకుంటాడు. ఎప్పుడైతే ఈ బింబ ప్రతిబింబం చూసుకుంటాడో అదే నేను అనుకుంటాడో, పరమాత్మే నేనని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఈ భేద భ్రమ పోతుంది. పరమాత్మ నేను ఎప్పుడు అనుకుంటాడు? అంతఃకరణం అనే అర్థాన్ని తీసేస్తే తానే పరమాత్మ అనుకుంటాడు కాబట్టి అది నివర్తిస్తాడు. ఆ భేద భ్రమ పోతుంది. రెండోది స్ఫటికలోహిత దర్శనమునే పారమార్థిక కర్తృత్వ భ్రమో నివృత్త. స్ఫటికమునందు దాసాని పుష్పము యొక్క ఎరుపు వర్ణమును చూచుడితే పారమార్థిక కర్తృత్వ భ్రమ నివృత్తమగును. ఎట్లా? స్ఫటికమని గాజురాయి ఉంది కదా, దాంట్లో దాసాని పుష్పం యొక్క ఎర్రదనం దాంట్లోకి చొచ్చుకుపోయింది. ఎట్లా? దాంట్లోకి వెళ్ళిపోయింది. అట్లా కాకుండా అది వెళ్ళింది అనేది ఎప్పుడైతే తెలుసుకుంటాడో అసలు దాంట్లో లేదు, ఇది ప్రతిబింబిస్తోంది. ఇక్కడ ఎర్రటి పుష్పం పెడితే ఆ గాజురాయిలో ప్రతిబింబిస్తోంది తప్ప ఇది వేరేనని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఈ కర్తృత్వ భ్రమ నివృత్తి అవుతుంది. ఏంటి? పారమార్థికం, నేను చేస్తున్నాను అనే భావన అంతా కూడా పోతుంది. వాడు సాక్షిపాతుడుగా ఉండి పనిముట్టు చేస్తోంది అనే భావనలోకి వస్తాడనమాట. మూడోది ఘట మఠాకాశ దర్శనేన సంగీతి భ్రమో నివృత్త. ఘటాకాశము మఠాకాశ దర్శనముచే సంగీను భ్రమ నివృత్తమైన. ఘటాకాశం అంటే అసలు ఆకాశం ఉన్నది, ఈ కొండలో ఆకాశం వచ్చింది. మఠాకాశం అంటే ఒక మఠం అంటే ఒక గుహలోకి వచ్చింది ఆకాశం. గుహ అంటే మఠం అంటే ఒక ఇల్లు లాంటిది. ఈ ఆకాశం ఎప్పుడైతే దర్శనం అయిందో ఆ భ్రమ నివృత్తి అయిపోయింది. ఇది వేరు అది వేరు అనుకుంటున్నావు, ఘటాకాశము మఠాకాశం అనుకుంటున్నావు. కాదు, అసలు ఆకాశం ఎప్పుడైతే తెలిసిందో ఈ 3వ భ్రమ కూడా పోతుంది. కనక రుచిక దర్శనేన వికారత్వ భ్రమో నివృత్త. స్వర్ణాభరణముల దర్శనముచే వికారత్వ భ్రమ తొలగను. ఎట్లా? స్వర్ణాభరణముల దర్శనము అంటే ఆభరణముల్లో కూడా నువ్వు బంగారాన్ని చూడగలిగితే, ఆ బంగారమే చూడగలిగితే, బంగారాన్ని కాదు బంగారమే చూడగలిగితే ఇదంతా బంగారమే కదా, ఆభరణములు కాదనేది ఆ 4వ భ్రమ పోతుందండి. రజ్జు సర్ప దర్శనేన కారణాద్భిన్న సత్యత్వ భ్రమో నివృత్త. కారణము కన్నా భిన్న జగత్తు యొక్క భ్రమ నివారణమాయను. ఎట్లా? పరమాత్మలోంచే ప్రకృతి వచ్చిందని ఎప్పుడైతే నీకు తెలిసిందో ఆ భ్రమ కూడా పోయింది. సావధానేన వేదాంత శ్రవణమునందు అప్రమత్తుడై మనోనిశ్చలత కలిగి ఉండవలేను. ఎట్లా ఉండాలి వీడు? సావధానుడై అంటే అతి జాగ్రత్తగా సూక్ష్మాతి సూక్ష్మాన్ని గ్రహించేటప్పుడు
మనస్సును ఏకాగ్రత చేసి మనస్సును నిశ్చలత కలిగించాలి. దాన్ని కదలనివ్వకూడదు. మనకి ప్రతిబింబం ఎట్లయితే నీళ్లలో ప్రకాశిస్తుంటే నీళ్లు కదలలేదు, అట్లాగే మనం కూడా ఎంతో జాగ్రత్తగా సావధానుడై అప్రమత్తుడై అంటే మత్తుడై ప్రకృతిలో కాకుండా ఏకాగ్రతతో మనస్సుని చెదరనివ్వకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి ఈ విషయాలు అవగాహన అవుతుంది. ఇదంతా ఏంటి? వేదాంత శ్రవణం వింటున్నాం. మనం విన్నదేం చేయాలి? మళ్ళీ మననం చేసి తనకు తాను నిర్ధారణ చేసుకోవాలన్నమాట. ధానుష్కుడు ఎలాగా యోగ వాసిష్టంలో శ్లోకం ఉంది. అప్రమత్తో యథాధన్వి లక్ష్యం హంతి సమాహిత యుక్త సమ్యక్ తథా యోగి మోక్షం ప్రాప్నోత్య సంశయం. ధానుష్కుడు ఎలాగున ప్రమాదము లేక మనస్సును చెలింపనీయక దాని ఎందే ఇంచిన వాడే లక్ష్యమును భేదించుతున్నాడు. ధనుర్విద్యలో ఆరితేరిన వాడు. మనకు అర్జునుడి గురించి చెప్తారు కదా ద్రోణాచార్యుడు. చిన్నప్పుడు పిల్లలందరికీ కూడా ఆ చెట్టు మీద పక్షి ఉందంటే ఒకరికి ఏమో చెట్టు కనిపిస్తుంది, ఒకరికి పక్షి కనిపిస్తుంది, ఇంకొకరికి రకరకాలుగా అన్ని కనిపిస్తాయి. కానీ అర్జునుడికి ఏం కనిపించింది? పక్షి యొక్క కన్ను కనిపించింది. ఎందుకయ్యా అంటే అక్కడ ఏముంది చూడమన్నాడు. చూడమంటే ఏంటి? అక్కడ సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళమని చెప్పాడు ద్రోణాచార్యుడు. వీళ్ళందరికీ కుదరలా. అర్జునుడికి మాత్రం అంత లోపలికి వెళ్లి అవగాహన కలిగింది. కాబట్టి ఆ ధానుష్కుడు అంటే ఆ ధనుర్విద్యలో ఆరితేరిన వాడు ప్రమాదము లేక మనస్సును చెల్లింపనీయక దాని ఎందే ఇంచిన వాడే. అంటే ఎక్కడికి వెళ్ళాలి? మన దృష్టి సూక్ష్మంలోకి వెళ్ళాలి. అట్లాగే లక్ష్యమును భేదించుతున్నాడు. తను ఏదైతే అనుకున్నాడు దాన్ని గురి చూసి కొట్టగలడు. ఎవరు? ధనుర్విద్యలో ఆరితేరిన వాడు. అట్లాగనే యోగియు బ్రహ్మలక్ష్యమందు మనస్సు నుంచి చలనముడిగిన వాడే మోక్షము చెందుతున్నాడు. యోగి ఎట్లా ఉండాలి? బ్రహ్మమే లక్ష్యం వాడికి, ఇంకొకటి లేదు. అంతా ఏకాగ్రత. మనస్సు ఎన్ని రకాల పరుగులు పెడుతున్నా సరే దాన్ని అభ్యాస వైరాగ్యం అంటాం కదా, అట్లాగే అభ్యాసంతో వైరాగ్యం అంటే ఇదండి. సూక్ష్మాతి సూక్ష్మాన్ని తెలుసుకోవటమే వైరాగ్యం. సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళేవాడికి భౌతికం అంతా ఏమైపోయింది? చెట్టు ఏమైపోయింది? పక్షి ఏమైపోయింది? కొమ్మలు రెమ్మలు ఆకులు ఇవన్నీ ఏమైపోయినాయి? ఉన్నాయి. కానీ తన లక్ష్యం ఎక్కడుంది? ఆ బ్రహ్మం మీదే ఉంది. మనం కూడా ఇహంలో ఈ ప్రకృతి విషయాలు లాలస ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఉంటాయి. కానీ మన మనసు ఎక్కడుంది? ఏకాగ్రత ఆ బ్రహ్మము ఎందే ఉంది. కాబట్టి ఆ బ్రహ్మమందే మనస్సును ఉంచి మనస్సును పరిపరి విధాలకు పోకుండా ఏకాగ్రత చేయాలంటే ఇదండి. కాబట్టి మనస్సు నుంచి చలనం అడిగిన వాడే. చలనం అంటే కదలిక. ఈ మనస్సు కదిలి ఎటెళ్తోంది? ఎటుకో వెళ్ళిపోతూ ఉంది. దాన్ని వెళ్ళనివ్వకుండా ఆ ఏకాగ్రత ఏదైతే ఉందో లోపల అంతర్ముఖ సాధన చేసుకుంటా ఆ మనస్సును చలనం లేకుండా ఆ బ్రహ్మతత్వంలో ఎప్పుడైతే ఉంటాడో వాడు మోక్షాన్ని పొందుతున్నాడు అన్నమాట. భ్రాంతి వినత్వ సంగస్య నిష్క్రియస్య నిరాకృతేహ న ఘటే తార్థ సంబంధో నవసో నీలత దివత్. ఆత్మ నిస్సంగుడు అంటే దేనితోనూ సంఘం లేదు. దేహేంద్రియాలతో వికారాలతో శరీరం మార్పులతో ఆత్మకేం సంబంధం లేదు. నిష్క్రియుడు. ఇంద్రియాదుల వల్లే క్రియలు లేవు. మరి చేతులు పనులు చేస్తే, కాళ్ళు నడిస్తే మన ఇంద్రియాలన్నీ దశేంద్రియాలు ఏటి పనులు అవి చేస్తూ ఉంటాయి. మరి పరమాత్మకు పని ఉందా అంటే ఏమీ లేదు. నిరాకారుడు. ఇంద్రియములకు గోచరము కానివాడు. మరి ఇంద్రియాల కంటే మన కళ్ళకి అన్ని కనిపిస్తున్నాయి కానీ పరమాత్మ మాత్రం కనిపించడు. ఇట్టి అసంగ నిష్క్రియ నిరాకారుడగు పరమాత్మకు ఆకాశమునకు నీలము పచ్చని మొదలగు వర్ణములు భ్రాంతిచే కల్పింపబడినట్ల జీవత్వాది రూప వస్తు సంబంధమును కల్పితమే. ఇట్లా భ్రాంతితో తెచ్చుకున్నాం. ఎట్లా? అసలు ఆకాశానికి ఎరుపు ఉండదు, నలుపు ఉండదు, తెలుపు ఉండదు, ఏమీ ఉండదు. మనం ఏమంటాం? నల్లగా కారుమబ్బులు కమ్మినయి అంటాం. ఆకాశం ఎప్పుడు పొద్దున్నే సూర్యోదయం ఎప్పుడు ఎర్రగా ఉందంటాం. ఇదంతా ఏంటిది? తెచ్చి పెట్టుకున్నది తప్ప ఆకాశానికి అసలు ఒక రంగు అనేది లేదు. అట్లాగే ఈ పరమాత్మకు కూడా అసంగము, నిష్క్రియము, నిరాకారుడు. అసంగం అంటే దేంట్లోనూ కలవట్లా, ఏ పనులు చేయట్లా, ఒక ఆకారం లేదు. అయినా సరే ఏమంటున్నాం మనం? జీవత్వాది రూప వస్తు సంబంధము కల్పితమే. జీవుడు అంటున్నాం, దేవుడు అంటున్నాం, పరమాత్మ అంటున్నాం, అది అంటున్నాం, ఇది అంటున్నాం, ఏమీ లేదు. నిర్వికారుడు, నిష్క్రియుడు, అసంగుడు. ఏమీ లేని దానికి ఏంటి? ఒక రూపనామం కల్పించి ఇది నిజమనే భ్రాంతిలో ఉంటున్నాం అన్నమాట. పరమాత్మ నిష్క్రియుడు,
క్రియారహితుడు అనే దానికి చెప్పుకొస్తున్నారు అనమాట. ఉత్పాద్యము ఘటాధికం అంటే కుండ తయారు కాకముందు ఏముంది, మట్టే ఉంది. ఇక్కడ కూడా అంటే శరీరం రాకముందు, తల్లి గర్భంలోకి రాకముందు మనం ఎవరు అంటే ఏం చెప్పగలం? మనం పరమాత్మ స్వరూపం. తల్లి గర్భంలోకి వచ్చాక గూడు కట్టుకుని ఈ శరీరం 9 నెలల 9 రోజులు తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చాక ఏమంటున్నాం? క్షణ క్షణం పెరుగుతూ పెరుగుతూ ఇది నేను నాదనుకుంటున్నాం. కాబట్టి ఇదంతా కూడా తెచ్చిపెట్టుకున్నది. ఇక ప్రాప్యము పొందదగు గ్రామాధికం. మనం ఏం పొందాలి? భగవంతుని పొందాలి. సంస్కార్యము మంత్రముచే శుద్ధి చేయదగు పూజా సామాగ్రి. ఇవన్నీ దేనికి పెట్టుకొస్తున్నాడు అంటే పరమాత్మ గురించి చెప్తున్నాడు. పరమాత్మ నిష్క్రియుడు, క్రియారహితుడు. కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాం? ఆపాదిస్తున్నాం మనం. వికార్యము అవస్థాంతరమును పొందడు క్షీరాధికము. ఏం జరుగుతుంది? క్షీరం ఏమవుతుంది? పెరుగుగా మారుతుంది. క్షీరం అంటే పాలు అని 4 విధములు అన్నమాట. క్రియారహితుడికి ఇవన్నీ పెట్టుకుని మనం ఏమీ లేని దానికి ఇవన్నీ ఉన్నాయని ఆపాదించి తెచ్చిపెట్టుకుని ఆ భ్రమతో మోసపోతున్నాం, బాధపడుతున్నాం అన్నమాట. ఇవేవి ఆత్మకు లేవు. ఏంటి? ఉత్పత్తి లేదు, ప్రాప్యం లేదు, సంస్కారం లేదు, వికార్యం లేదు. ఏమీ లేని దానికి ఇవేమి ఆత్మకు లేదు. ఆత్మ నిత్యము పడితే ఉత్పాద్యము పుట్టుట లేదు. సర్వవ్యాపి ఎగుడితే ప్రాప్యము కాదు. నీకు ఎట్లా నిత్య కొద్దుమ పడితే ప్రాప్యము కాదు, అది ప్రాప్తించేదా ఏమన్నా? పరమాత్మ ఎక్కడన్నా ఉంటే మనం తెచ్చుకున్నామని చేసుకోవాలి. ఎక్కడా లేదు, ఉన్నది నువ్వు తెలుసుకోవటంలా. తెలుసుకోవటంలోనే తేడా ఉంది. ప్రతి విషయము వేరు, పరమాత్మ విషయం వచ్చేది. ప్రతి విషయమునేమో మార్పు చెందుతుంది. బాగా గమనించింది విషయం. ప్రతి విషయమునేమో మార్పు చెందుతోంది. కాబట్టి అది మనకి నిత్య శుద్ధం కాదు, అది నిలబడట్లా, మార్పు చెందుతోంది ప్రకృతి పరంగా. మరి పరమాత్మ ఎట్లాంటి వాడు? ప్రాప్తం కాడు, ఉందే, ప్రాప్తం అయ్యే ఉంది. ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోవటంలా. నువ్వు తెలుసుకోవడానికి ఏం కావాలి? అక్కడ జ్ఞాన దృష్టి కావాలి. జ్ఞాన దృష్టి కావాలంటే ఏం కావాలి? ఈ విచారణ, సత్సంగము, సాధన, మననము, అనుభవము ఇవన్నీ కూడా కావాలన్నమాట. ఇక సంస్కార్యమును కాదు, నిర్వికార్యమగుచ్చే వికార్యము కాదు. ఏది మార్పు చెందేది కాదు, పుట్టేది కాదు, ఎక్కడో ఉండి తెచ్చుకునేది కాదు. నువ్వు అందులోనే ఉన్నావు, నీలోనే అది ఉంది. కానీ అర్థం ఏమొచ్చింది? ఈ నేననే శరీరము, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు, తన్మాత్రలు, నీ బుద్ధి, మనస్సు, చిత్తం, అహంకారం ఇవన్నీ అర్థం వచ్చినాయి. ఇవన్నీ దేంతో కూడుకుంది? ఇహంతో ఉన్న నేనుతో కూడుకుంది. మరి ఇహంతో ఉన్న నేనుకి కారణం ఏంటి? ఈ నేననే శరీరం పనిముట్టు పనిచేస్తోంది. ఈ పని చేయడానికి కారణం ఏంటి? ఎవరుంటే నేనున్నాను అనే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ నేను సమస్య పోతుంది. తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడంలోనే తేడా ఉందండి. అదే తత్వజ్ఞానం అన్నమాట. స్వస్య ద్రష్టు నిర్గుణస్య అవిక్రియస్య ప్రజ్ఞత్ బోధానంద రూపస్య బుద్ధేహ భ్రాంత్య ప్రాప్తః జీవభావః న సత్యః మోహాపాయే న అస్తి అవస్తు స్వభావాత్. ఏం చెప్పుకొస్తున్నాడు ఇంకా? సాక్షి చేత కేవలో నిర్గుణస్య. సాక్షి చేతనుడు. ఆ సాక్షిగా ఉన్న పరమాత్మ ఎట్లాంటి వాడు? చేతనుడు, ఏకరూపుడు, నిర్గుణుడు అను శృతివాక్యానుసారముగా పరమాత్మ గుణాతీతుడు, నిష్కళంకుడు, నిష్కళంకం, నిష్క్రియం, శాంత, కళంకరహితుడు, క్రియారహితుడు, శాంతుడు అని శృతి ప్రకారము అధికార్యోయ ముచ్యతే అను భగవద్గీత సారముగాను పరమాత్మ నిష్క్రియుడు, నిర్వికారుడు, ఏ పని చేయటం లేదు, ఒక ఆకారం లేదు. సో యమంతరాత్మ అను శృతిరీతిగా ప్రత్యగ్రూపుడు, విలక్షణుడు, ఆనంద, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మను ఉపనిషద్ వాక్యము చొప్పున జ్ఞాన స్వరూపుడు, పరహ ప్రత్యగేక రసః అను శృతిమాత వక్కాణించి తీరిన ఆనంద రూపుడు, ప్రత్యక్కై ఉన్నాడు అంటే సాక్షిభూతుడై ఉన్నాడు. ఐమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి ఈ వేదాంత వాక్యముల ప్రకారము తాను బ్రహ్మస్వరూపి. ఇట్టి పరమాత్మకు బుద్ధి యొక్క భ్రాంతిచే జీవత్వము ప్రాప్తించినది, అది సత్యము కాదు. మరి బుద్ధితో ఏమవుతున్నాం? జీవుడు అనుకుంటున్నాం. ఎప్పుడు బుద్ధితో నిశ్చయించుకుని, మనసుతో విచారించి, బుద్ధితో నిశ్చయించి ఏంటి పరమాత్మ తత్వం ప్రాప్తించలా. అప్పటికి ప్రాప్తించగా ఏమనుకుంటున్నాం? బుద్ధితో నిశ్చయించేసి ఈ జీవుడే నిజమని భ్రాంతితో ఉంటున్నాం. కాబట్టి ఇది సత్యము కాదు.
జీవత్వం అన్నది వస్తు స్వభావము కాకపోవటం వలన మోహము తలలుగా జీవప్రాంతియు నశిస్తోంది. పరమాత్మకు అసలు స్వభావం లేదు. ఈ జీవత్వం అనేది ఏంటి? వస్తు స్వభావం. జీవుడంటే ప్రకృతితో కూడుకున్నవాడు కాబట్టి వస్తు స్వభావం కాకపోవటం వలన మోహము తలగగా, ఇదేంటి వస్తు స్వభావం కాకపోవటం వలన ఒక వస్తువు కాదు ఇది జీవత్వం అనేది. కాకపోవటం వలన పరమాత్మకు స్వభావం కాదు ఈ జీవత్వం. దేనికి ఇది జీవత్వం? జీవుడికి జీవత్వం. పరమాత్మకి ఏం స్వభావం కాకపోవటం వల్ల మోహము తొలగగా జీవత్వ భ్రాంతి నాశనమగును. మోహం ఎట్లా వచ్చింది? నేను నాది అనేది తొలగిపోతే ఏమవుతుంది? ఏమీ లేదు. పరమాత్మకు అదేమీ లేదు. నేను నాది అనేది లేదు. ఉన్నాడంతే పరమాత్మ, సాక్షిభూతుడు అంతే. ఈ జీవుడికి ఏంటి? నేను నాది అనేది ఉంది కాబట్టి ఆ భ్రాంతి తొలగగా నాశనమగును. ఎన్నటికీ జీవత్వం అన్నది సత్యమైన వస్తువు కాదని తెలియదగినది. ఇది ఎప్పుడు కూడా 3 కాలాల్లో కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా అది మార్పు చెందేది. సదా విచార ఏతాస్మాత్ జగజ్జీవ పరాత్మన జీవభావ జగద్భావ బాధే తస్మై శిష్యతే. కావున ఎల్లప్పుడూ జీవ జగత్తులను పరమాత్మను విచారించవలెను. ఎప్పుడు కూడా జీవుడు అంటే ఏంటి, జగత్ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, మూడిటి గురించి కూడా విచారం చేయాలి. జీవ జగద్భావముల వివేకముచే కలిగినవి. జీవుడు ఈ జగత్ అనే భావాలు ఎట్లా కలిగినాయి? నీకు అసలు వివేకం నువ్వు ఆలోచించగలిగితే కలిగినవి. స్వాత్మ విచారణయను వివేకముచే అధ్యస్థ భావముల నశించగా, స్వాత్మ అంటే ఎవరికి వాళ్ళు ఉత్తరేదాత్మనాత్మ అంటుకుంటాం కదా, అట్లాగే ఎవరైతే విచారణయను వివేకముచే అధ్యస్థ భావములు నశించగా, ఏంటి తెచ్చిపెట్టుకున్న భావాలన్నీ నశించగా పరమాత్మయే మిగులుచున్నది. ఇంకా మిగిలేదేంటి? పరమాత్మే కదా. ఏంటి? జీవుడు లేదు, మరి ప్రకృతి లేదు, ఏమీ లేదనుకున్నప్పుడు ఏం మిగిలింది? అద్దం తీసేస్తే, అంతఃకరణ అనే అద్దం తీసేస్తే అద్దము లేదు, అద్దంలో ఉన్న ప్రతిబింబము రెండు లేదు. మిగిలిందేంటి? పరమాత్మ ఒక్కడేనని చెప్పి మనకి చెప్పుకొస్తున్నారు అన్నమాట. దీనికి మనకు వేమన ఏవో పద్యం చెప్తున్నారండి. అంటి అంతకుండు అమలుని తెరగున మింటి మంటి నడుమ మెలగుదాని ఒంటి స్తంభమందు జంటించి చూసును విశ్వదాభిరామ వినుదవేమ. భగవంతుడు ఎట్లా ఉన్నాడు? అంటి అంతకుండు అమలుని తెరగున. మన శరీరంలో ఉండి పరమాత్మ అంటుకుంటున్నాడా? అంటుకోవట్లా. సాక్షిభూతుడుగా ఉన్నాడు. అమలుడు అంటే మలినం లేకుండా ఉన్నవాడు. మింటి మంటి నడుమ వెలుగుదాని. ఎట్టన్నాడు? మింటి ఆకాశంలో మంచి భూమి కంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో నడుము మెలగుదాని. ఈ మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగాలంటే ఎవరు ఉండాలి? పరమాత్మ ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఎవరున్నారు? పరమాత్మే ఉన్నాడు. కొంటి స్తంభమందు జంటించి చూపును. నువ్వు ఎక్కడ చూడాలి? దీన్ని చూడాలంటే సుషుమ్నలో చూడాలి. వంటి స్తంభం అంటే వెన్నుపోసండి. దాంట్లో మనకు వెళ్లి తెలుసుకోమని చెప్తున్నాడు వేమన. ఎట్లాంటిదంటే అంటి అంటకుండా అమలుని తెరగున మింటి మంటి నడుమ మెలగుదాని వంటి స్తంభమందు జంటించి చూపును విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తున్నారు అన్నమాట. ఈ పరమాత్మ తత్వం ఇంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఇట్లా తెలుసుకోమంటున్నాడు. కాబట్టి మోహము తొలగా జీవత్వ భ్రాంతియు నాశనమగును. ఎన్నటికి జీవత్వం అన్నది సత్యమైన వస్తువు కాదని తెలియదగినది. సదా విచారయతస్మాత్ జగజ్జీవ పరాత్మన జీవభావ జగద్భావ బాధే మాత్మైత్వ శిష్యతే. కావున ఎల్లప్పుడూ జీవ జగత్తులను పరమాత్మను విచారించగలిగి జీవ జగద్భావములు వివేకముచే కలిగినవి. జీవ జగద్భావములు అవివేకముచే కలిగినవి. అది వివేకం కాదండి, ఇక్కడ పొరపాటు వచ్చింది. జీవుడు జగత్ అనే భావాలు అవివేకముచే కలిగినవి. కాబట్టి స్వాత్మ విచారణయని వివేకముచే ఎవరికి వాళ్ళు ఆ వివేకముచే అధ్యస్థ భావాన్ని తీసేసుకోమంటున్నారు. ఏదైతే తెచ్చిపెట్టుకున్నామో మనది ఆ వివేకంతో తీసేసుకోమంటున్నారు. అవి క్రియస్య ఆ పరమాత్మ అవికారి. వికారం అంటే మార్పు లేనివాడు పరమాత్మ. పురస్తాత్ సిద్ధం హి బ్రహ్మ. ముందుగానే పరబ్రహ్మము సిద్ధించినది అని శృతి ప్రమాణం. అన్నిటికంటే ఎవరు పుట్టారు, ఏం పుట్టిందని వితండవాదం వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. అది ఎట్లా అందయ్యా అంటే ఆ పరబ్రహ్మం ఎప్పుడొచ్చింది? ముందుగానే ఉంది అని శృతి ప్రకారము
ఆ పరమాత్మ అనాది సిద్ధము వచ్చే ఉత్పాద్య అంటే పుట్టింపదగిన కార్యమను వికారము లేనిది నాణ్యోతోస్తి విజ్ఞాత తనకంటే తెలియవాడు లేదు అను శృతి వలన తాను అన్నిటినీ తెలియచున్నాడు. ఎవరు? ఆ పరమాత్మ తనకంటే తెలియవాడు ఇంకొకరు లేడు, తానే మొత్తాన్ని తెలుస్తున్నాడు. ఎట్లా తెలుసుకుంటున్నాడు? అందరిలో హృదయాల్లో ఉండి ఎవరు ఏ పని ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగుడా అంటారు మనకు వేమనయోగి. అంతరంగమందు అపరాధములు చేసి మంచిదాని వలన మనుజుడుండు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగుడా విశ్వదాభిరామ వినుగవేమ అంటారు. అట్లాగంటే తనకంటే తెలియవాడు లేడు, అన్నిటినీ తనే తెలుసుకుంటున్నాడు. అదే తన స్వరూప మగుటచే ప్రాప్యము పొందదగినది అను వికారము లేనిది సుధోభాగ్య స్వరూపో బుద్ధ సుఖ స్వరూప అని ఉపనిషత్తు విధముగా పరమాత్మ శుద్ధమగుడితే సంస్కార్యము శుద్ధము చేయదగినది అని వికారము లేనిది. శుద్ధి చేసేది ఏముంది? ఎవరిని శుద్ధి చేయాలి? జీవుని శుద్ధి చేసుకుంటే పరమాత్మ వస్తాడు. ఆ పరమాత్మ తెలియబడతాడు. వచ్చేది కూడా కాదు, తెలియబడేది ఎక్కడ ఉంటే వస్తాడు గాని తన దగ్గరే ఉంటే తను పరమాత్మలో ఉన్నాడు, తనలో పరమాత్మ ఉంది కానీ తెలుసుకోలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఈ శుద్ధి చేసుకుంటాడో అప్పుడు తెలుసుకున్నాడు. ఈ ప్రకారము నిర్వికారము తనలో తాను విచారించి చూసిన దేహేంద్రియాదులు పరిణామశీలములగుడిచే వికారముతో కూడుకున్నవి. ఈ దేహం ఇంద్రియాలు పరిణామశీలం అంటే మార్పు చెందుతున్నాయి కాబట్టి ఈ వికారంతో కూడుకున్నాయి. కావున అవి క్షణక్షణము మార్పును చెందుతున్నవి. ఎట్లా ఉన్నాయి? క్షణక్షణం మార్పును చెందుతుంది. దీనికి నిదర్శనము బాల్యది యవనాది అవస్థలే. బాల్యము, యవనము, కౌమారము, వార్ధక్యం అని మనకి 4 అవస్థలు ఉన్నాయి కదండి. ఈ అవస్థల్లో మరి ఏం మార్పు చెందుతుందంటే శరీరం మార్పు చెందుతుంది. శరీరంలో ఉన్న పరమాత్మ మార్పు చెందుతున్నాడు అంటే చెందట్లా. వికారం అనగా మొదటనున్న రూపము పోయి వేరు రూపమును ధరించుట, పాలు పెరుగుగా మారుట. ఆత్మ సదా నిర్వికారము. వికారం అంటే ఏంటి అంటే ఒకటి ఇంకొకటిగా ఉండటం, మార్పు చెందుతూ ఉండటం. చిన్నది పెద్దది ఇదంతా ద్వంద్వాలతో కూడినదంతా కూడా వికారం. ఆత్మ ఎట్లాంటిది? ఏకం అద్వితీయం బ్రహ్మ, అద్వితీయం రెండోది లేనిది ఆత్మ సదా నిర్వికారము. దీనికి కూడా మనకి వేమనయోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. సృష్టిలోన కలుగు చిత్ విలాసములల్లా చూడ మిగుల చోద్యములకు బట్ట బయలు చేసి పరమాత్మ చూడరా విశ్వదాభిరామ విందగా. మన సృష్టిలో కలిగేది ఈ చిత్ శక్తి యొక్క విలాసాలన్నీ చూడ మిగుల చోద్యములకు. ఇది బాగుంది, అది బాగుంది, ఎన్నో అంతు లేదు. ఒక బంగారంతో తయారు చేసే గాని, వస్త్రాలు గాని, వస్తువులు గాని ఏవైనా సరే ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టిస్తాడు. ఎట్లా సృష్టిస్తాడు? ఉన్నదాన్నే మార్పు చేస్తూ సృష్టిస్తున్నాడు. కానీ మార్పు లేనిది ఏంటిది? ఆ పరమాత్మ తత్వం ఒక్కటేను. దాన్ని ఎట్లా చూడాలి నువ్వంటే ఎన్ని చూసినా ఇంకా చోద్యాలు నీకు కనిపిస్తూనే ఉంటాయి. దానికి భ్రమపడి మోసపోవాక బట్ట బయలు చేసి పరమాత్మ చూడరా విశ్వదాభిరామ వినురవేమ అని అంటున్నారు వేమనయోగి. బట్ట బయలు చెయ్యి, ఆ మొత్తాన్ని ఒక పక్కన పెట్టేసి ఎవరుంటే నేనున్నానని ఆ నేను కోసం అన్వేషణ చేసి పరమాత్మను చూడు. నీ కర్తవ్య కర్మ చేస్తూ నేను కోసం అన్వేషణ చేయమని గీతాచార్య చెప్తారు. అట్లాగే ఇక్కడ కూడా వేమనయోగి మనకి బట్ట బయలు చేసి పరమాత్మ చూడరా, అది నిర్వికారము. వికారం లేని వికారం జరిగేది ఏంటయ్యా అంటే ఆ చిత్శక్తి యొక్క విలాసాలేనని మనకు చెప్తున్నారు. నాటకములు చిత్రములు చిత్ర విచిత్రములుగా మారుతూనే ఉండును. ప్రేక్షకులు నిర్వికారులై ఆనందముతో చూచుచుందరు. ప్రేక్షకులు నిర్వికారుల ఎంతో సాక్షిభూతులుగా ఉన్న పరమాత్మతో ఉండి తాను చూస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. నిర్వికారం అంటే వాళ్ళు నవ్వుతారు, ఏడుస్తారు, వికారాలు మార్పు చెందుతారని. కానీ ఇక్కడ పరమాత్మ సాక్షిభూతులుగా ఉంటాడు అన్నమాట. ఆత్మయు సాక్షి ఆనందమయమై అన్ని వికారములను కాంచుతుండు. ఆత్మ సాక్షిభూతులుగా ఉండి ఈ మార్పులన్నిటినీ చూస్తూ ఉంటుందని. యావత్ భ్రాంతి తావత్ ఏవ అస్య సప్త మిథ్యా జ్ఞాన విజృంభితస్య ప్రమాదాత్ రజ్జ్వాం సర్పః భ్రాంతి కాలీనః ఏవ భ్రాంతేః నాశే న ఏవ సర్పః అపి తద్వత్తు. ఇహ భ్రాంతిని గూర్చి విశదముగా 196వ శ్లోకం మొదలుకొని చెప్తున్నారు. భ్రాంతి అవిద్య,
అవివేకం ఇవన్నీ పర్యాయ పదములు. భ్రాంతి అన్నా, అవిద్య అన్నా, అవివేకం అన్నా కూడా ఒక అజ్ఞానానికే చెప్పుకొచ్చిన పదాలు ఇవన్నీ కూడా. ఆనంద రూపుడకు పురుషుడు కళత్ర పుత్రత్రాదులు ఎందులి మోహముచే కలిగిన భ్రాంతిచే చిక్కుపడి వారి సుఖదుఖాదులను తన యందు ఆరోపించుకొంచున్నాడు. ఇప్పుడు ఆనంద స్వరూపుడు, మనందరం కూడా ఆనంద స్వరూపులమే. అయినా సరే ఏంటి, ఆ లోపల అంతఃకరంతో మార్పులు ఎప్పుడైతే వస్తున్నాయో ఈ మోహంతో ఇదంతా కూడా నిజమేనని చెప్పి సుఖదుఖాదులు తన యందు ఆరోపించుకుంటున్నాడు. నేను సుఖపడ్డాను, నేను దుఃఖపడ్డాను, నేను అంత కష్టపడ్డా, ఇంత కష్టపడ్డానని చెప్పుకుంటున్నాడు. అలాగే అనిత్యమైన ఈ దేహమనందుల అభిమానమిచ్చే భ్రమపడి ఈ దేహం నిత్యమని తలంచి మోసపోవచ్చున్నాడు. ఈ శరీరమే నిజం, దీనికి ఎన్నో భోగాలు చేయాలి, ఇది నిజమైంది, దీన్ని ఉంచుకోవాలని ఎన్నో ఇంత అంతా కాదు మోసపోతున్నాడు. భ్రాంతి అనగానేమి, యథార్థమును తెలియక సత్యవస్తువును అసత్యమునుగా తలంచుట. భ్రాంతి అంటే ఏంటి, సత్యవస్తువుని అసత్యంగా అసలు తలవడు, అసలు వాడికి తెలియదు కదా అజ్ఞానంలో ఉన్నవాడికి. కాకపోతే ఏంటి అంటే కనిపించేదే నిజం అనుకుంటారు. భ్రాంతి ఒక విధముగా ఉన్నదానిని మరి ఒక విధముగా తలంచుట. ఈ సత్య పదార్థం ఏదైతే ఉందో ఆత్మని, దాన్ని తెలియకుండా ఇంకో రకంగా తెలుస్తున్నాడు. మార్పు చెందే ప్రకృతి నిజమే అనుకుంటున్నాడు. ఈ శరీరము, ఈ జగత్తు, ఇదంతా తాను అసంగ చిద్రూపుడైన పరమాత్మయే ఉన్నాడు. విచారము లేకపోవచ్చే జీవుడని భ్రమించి జీవత్వ వ్యవహార ప్రయోజకములైన కర్తృత్వ భోక్తృత్వాదులను కల్పించుకొని తాను సుఖిని, దుఃఖిని, జనన మరణముల కలవాడును, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు కలవాడును, బాల్య యవన కౌమారాది అవస్థలు కలవాడులు ఉంటున్నాను వాడనని వివేకిని, అవివేకిని, సర్వజ్ఞులను కించిక్కిన వ్యవహారములకు లోనే సంసార బద్ధుడు అవుతున్నాడు. దేనికి, ద్వంద్వాలకు లోనైపోయి సంసార బద్ధుడు అవుతున్నాడు అనమాట. ఎవరు, జీవుడుగా ఉండి అసలు పరమాత్మ ఆనంద స్వరూపుడై ఉండి తను ఈ ప్రకృతిలోకి వచ్చేసి ఈ ప్రకృతిలో ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ చేసుకుంటా నిజమేనని భ్రమతో మోసపోతూ సంసార బద్ధుడు అవుతున్నాడు అనమాట. దానికి మనకి వేమన యోగ పద్యం చెప్తున్నారండి. మోహ జలదిలోన మునిగి చచ్చుటే గాని హరి పరాయణత్వం అమరబోరు ముక్తి గురుని ధ్యానం మూలమందుట ముక్తి విశ్వదాభిరామ వినురవేమ. మోహ జలదిలోన మునిగి చచ్చుటే గాని, మోహం అనే జలది అంటే సముద్రం, ఈ సంసార సముద్రంలో మునిగిపోయి చచ్చిపోతున్నాడే గాని హరి పరాయణత్వం అమరబోరు. హరి అంటే అంతటా ఉన్న విష్ణు స్వరూపాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేరు. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ముక్తి గురుని